హాయ్ ఎవరీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో పోస్ట్ మ్యాన్ ఆర్టికల్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, అదేవిధంగా రిసీవ్ చేసుకున్న ఆర్టికల్స్ ఎలా డెలివరీ చేయాలనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. ఈఎంఓ రిసీవ్ కానీ ఈఎంఓ డెలివరీ కానీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా తెలుసుకుందాము. సో మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆలోచన చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ముందుగా మీరైతే మీకు ఇచ్చిన యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఐఎంఏ యాప్ అంటారు పోస్ట్ మ్యాన్. ముందుగా మనం ఐఎంఏ యాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేసుకోవాలి. చేసుకున్నాక మీకైతే పోస్ట్ మ్యాన్ మాడ్యూల్ ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మీకు ఇంక నుంచి పిఎంఏ యాప్ అయితే ఉండదండి, ఓన్లీ ఐఎంఏ యాప్, ఇంటర్నల్ మొబైల్ అప్లికేషను. సపోజ్ ఇక్కడ 3 డాట్లు వేస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మీ యొక్క యూజర్ ఐడి, డెసిగ్నేషను, ఆఫీసు, సో ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా కనిపిస్తాయి. ఎవరు లాగిన్ అయ్యింది ఇక్కడ చూస్తే మీరు అక్నాలజీ, ఆర్టికల్ డెలివరీ, బల్క్ డెలివరీ, ఈఎంఓ పేమెంట్, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్, ఎల్బీ క్లియరెన్స్, పికప్ మేనేజ్మెంట్, లాగౌట్. సో ఇక్కడైనా మీరు క్లిక్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఉంది కదా, ఇక్కడైనా మీరు చూస్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు పోస్ట్ మాస్టర్ కానీ ఎస్పీఎం కానీ మీకు ఎవరైతే ఆర్టికల్ ఇష్యూ చేస్తారో, సో ఆ ఆర్టికల్స్ మీరు ఎలా తీసుకోవాలంటే మీకైతే డెలివరీ స్లిప్ అయితే ఒక మాన్యువల్గా అయితే వస్తుంది కదా, దాన్ని చూసుకొని మీరు ఇక్కడ అక్నాలజీ మీద ఉంది కదా, అక్నాలజీ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ బీట్ ఐడి, బ్యాచ్ ఐడి రెండు ఉంటాయి. ఏ బీట్కి అయితే ఇప్పుడు సపోజ్ హెడ్ ఆఫీస్లో అనుకో బీట్ 1, బీట్ 2, బీట్ 3 ఇలా చాలా ఉంటాయి అనమాట. సో అట్లాగా మీకు ఏ బీట్కి అయితే వేసారు ఆర్టికల్స్ ఆ బీట్ నెంబర్ ఇవన్నీ ఇక్కడ క్లియర్గా చూపిస్తాయి. ఇక్కడ పార్సల్ 1, రిజిస్టర్ 2, ఈఎంఓ 2. సో క్యాష్, ఇప్పుడు ఈఎంఓ మీరు ఇవ్వాలంటే క్యాష్ కూడా మీకు ఇవ్వాలన్నమాట, కాబట్టి క్యాష్ కూడా ఇస్తారు. ఇక్కడ చూపించిన విధంగా సపోజ్ మీరు రిజిస్టర్ మీద క్లిక్ చేస్తారంటే 2 ఆర్టికల్స్ ఉంది కదా, ఇక్కడ రిజిస్టర్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే మీకైతే 2 రిజిస్టర్లు అయితే వచ్చాయి. సో మీకు ఇచ్చిన లిస్ట్లోనే కరెక్ట్గా ఆర్టికల్స్ ఉన్నాయా లేదో చూసుకొని కింద అక్నాలజీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా క్లిక్ చేయగానే ఆర్టికల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అక్నాలజ్డ్. ఓకే, సో రిజిస్టర్ ఆర్టికల్స్ రిసీవ్ అయిపోయాయి. నెక్స్ట్ పార్సల్. సో పార్సల్ ఒకటే కాబట్టి 1 ఆర్టికల్. నెక్స్ట్ అక్నాలజ్, ఆర్టికల్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అక్నాలజ్. నెక్స్ట్ మళ్ళీ అక్నాలజ్, అంటే 1 by 1 రిసీవ్ చేసుకోవాలన్నమాట. సో ఈఎంఓస్ 2 ఉన్నాయి మనకైతే, క్యాష్ కూడా ఉంది. సో ఈఎంఓ 2 వచ్చాయి. ఒకటి వచ్చి అమౌంట్ 1000 రూపాయలు, ఇంకోటి 1000 రూపాయలు, మొత్తం 2000. అక్నాలజ్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ప్లీజ్ అక్నాలజ్ ది క్యాష్ ఫ్రమ్ ట్రెజరర్. సో మనం అయితే ముందు ట్రెజరీ నుంచి క్యాష్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే మీకు ఎస్ఓ నుంచి క్యాష్ ఫ్రమ్ ట్రెజరీ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేశాక మీకైతే అమౌంట్ అయితే రిసీవ్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము ఆర్టికల్ ఎలా డెలివరీ చేయాలనేది చూద్దాము. సో ఆర్టికల్ డెలివరీ చేయాలి కాబట్టి ఆర్టికల్ డెలివరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేశాక మీకైతే నేను ఆల్రెడీ ఇప్పుడు మనకి ఇన్ని రిజిస్టర్లు 2, స్పీడ్ 1, సో 3 ఆర్టికల్స్ అయితే ఈ విధంగా అయితే చూపిస్తాయి అనమాట. సో మనం ఏ ఆర్టికల్ అయితే డెలివరీ చేస్తామో ఆ ఆర్టికల్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇప్పుడు ఈ ఆర్టికల్ ఫస్ట్ ఉన్న ఆర్టికల్ని నేను డెలివరీ చేయాలి. ఇక్కడ మీకు స్కానర్ ఉంది కదా, మీరు స్కాన్ ఏం చేయొచ్చు, ఫిజికల్ ఉన్న ఆర్టికల్ లేదనుకుంటే దీని మీదనే క్లిక్ చేసుకోవచ్చు. ఆర్టికల్ పైన ఇలా క్లిక్ చేయగానే మీకైతే నేము, అడ్రస్సు, సిటీ, స్టేట్ మొత్తం చూపిస్తుంది ఈ విధంగా. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీరు 2 ఉంటాయండి మనకి, డెలివరీ, ఒకటి నాట్ డెలివరీ. సపోజ్ ఈ ఆర్టికల్ డెలివరీ అనుకుందాము, డెలివరీ మీద క్లిక్ చేసుకోవాలి. లేదు నాట్ డెలివరీ అయితే నాట్ డెలివరీ మీద క్లిక్ చేసుకోవాలి. సపోజ్ డెలివరీ, ఇక్కడ ఎంటర్ డెలివరీ టు. సో ఇది ఎవరికి వచ్చింది, పైన ఏముంది, నేము గీత అని ఉంది. సపోజ్ అండ్ ఇక్కడ మనం ఎవరికైతే ఇస్తున్నామో వాళ్ళ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డాక్యుమెంట్ టైపు, మనం అక్కడ బుక్ చేసేటప్పుడు వాళ్ళైతే ఒక ఆప్షన్ అయితే ఆధార్ ప్రకారంగానా లేదా పాన్ నెంబరు, డ్రైవింగ్ లైసెన్స్ ఇట్లా. సపోజ్ మీరు డిఫాల్ట్గా ఆధార్ అయితే తీసుకోండి, ఎంటర్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నేను ఫర్ ఎగ్జాంపుల్ వరకు చూపిస్తున్నాను, మీరైతే రెగ్యులర్ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిజిటల్
సిగ్నేచర్ అనేది కంపల్సరీగా చేయాలండి. డిజిటల్ సిగ్నేచర్ మీద సపోజ్ మీరు సిగ్నేచర్ తీసుకోకుండా డైరెక్ట్ సబ్మిట్ కొడదాం. సబ్మిట్ కొడితే ఏమొచ్చింది, ప్లీజ్ యాడ్ డిజిటల్ సిగ్నేచర్. కాబట్టి మనం డిజిటల్ సిగ్నేచర్ అయితే తీసుకోవాలి. డిజిటల్ సిగ్నేచర్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా మీకు వైట్ స్క్రీన్ పడుతుంది. ఇక్కడ మీరు సైన్ చేయాలి. ఎవరైతే ఆర్టికల్ తీసుకుంటున్నారో వాళ్ళైతే సైన్ చేయాలి. ఈ విధంగా సైన్ చేయాలి. సో ఓకే బటన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇలా సైన్ చేసిన తర్వాత సబ్మిట్ మీద హైలైట్ అవుతుంది మనకి. సో ఇక్కడ చూసారు కదా సిగ్నేచర్. నెక్స్ట్ సబ్మిట్. ఆర్టికల్ డెలివరీ సక్సెస్ఫుల్లీ. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే మీరు ఏ లొకేషన్లో ఎక్కడి నుంచి డెలివరీ చేశారనేది క్లియర్గా చూపిస్తుంది అనమాట. ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. సో ఆర్టికల్ అయితే సక్సెస్ఫుల్గా డెలివరీ చేసాము. సపోజ్ మనం ఇంకొక ఆర్టికల్ ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. సేమ్ ఏ ఆర్టికల్ వచ్చినా అలాగే డెలివరీ చేయాలి. నెక్స్ట్ ఆర్టికల్ తీసుకుందాం. సపోజ్ ఈ ఆర్టికల్ డోర్ లాక్ పెట్టుకుందాం అనుకుందాము. సో అంటే ఇక్కడ కస్టమర్ లేడు. చూజ్ అన్ ఆప్షన్ నాట్ డెలివరీ. సో నాట్ డెలివరీ అంటే రీజన్ ఎందుకు, మీరైతే మీకు ఏ రీజన్ అయితే కరెక్ట్గా ఉందో ఆ రీజనే పెట్టుకోవాలండి. ఒకవేళ బీట్ చేంజ్ అయితే బీట్ చేంజ్, డ్యామేజ్డ్, డిసీజ్డ్ అయితే డిసీజ్డ్, డోర్ లాక్ అయితే డోర్ లాక్. సపోజ్ మనం ఇంటిమేషన్ డెలివరీ లేదా డోర్ లాక్ అనుకున్నామంటే సో డోర్ లాక్ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ కీప్ ఇన్ డిపాజిట్ అటెంప్ట్ డెలివరీ అండ్ నెక్స్ట్ వర్కింగ్ డే. సో డోర్ లాక్ అంటే అక్కడ ఎవరు లేరని. సో మనం ఏంటంటే ఒక ఫోటో తీసుకోవాలి. ఒకవేళ డెలివరీ అయితే అక్కడ ఫోటో తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ మనం డోర్ లాక్ అంటే ఇలా మనము ఫోటో తీసుకోవాలి. ఇలా ఫోటో తీసుకున్న తర్వాత ఒకవేళ సరిగా రాలేదు మీరు డిలీట్ చేయొచ్చు. ఓకే బాగుంది పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇది ఇక్కడ మీరు చూసారు కదా ఫోటోతో క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ సబ్మిట్. సో ఆర్టికల్ టేకన్ సక్సెస్ఫుల్లీ. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ రెండు వచ్చాయి. సో మీరు ఏ లొకేషన్ నుంచి చేశారో ఆ లొకేషన్ అయితే క్లియర్గా చూపిస్తుందండి. నెక్స్ట్ ఆర్టికల్. సపోజ్ ఈ ఆర్టికల్ కూడా నా డెలివరీ తీసుకున్నాము. రిమార్క్ ఇది వచ్చి ఇన్సఫిషియెంట్ అడ్రస్ అని పెట్టుకుందాం. సపోజ్ ఇన్సఫిషియెంట్ అంటే మనం ఏ పిన్ కోడ్కి అయితే అంటే కరెక్ట్ అడ్రస్ రిటర్న్ మనం ఇక్కడ ఈ అడ్రస్ కరెక్ట్ లేదు, మనం అడ్రస్ ఫైండ్ అవుట్ చేసాము. సపోజ్ ఆ అడ్రస్కి అయితే పంపిస్తాం. ఆ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసి ఆఫీస్ నేము గెట్ అని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి కింద ఆ యొక్క సంబంధించిన పిన్ కోడ్ యొక్క ఆఫీస్ అనేది డైరెక్ట్గా డిస్ప్లే అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ సబ్మిట్. చూసారు కదా ఆర్టికల్ రిటర్న్ టేకెన్ సక్సెస్ఫుల్లీ. మనకు లొకేషన్ దాకా చూపిస్తుందండి. ఒకే ప్లేస్లో ఉండి అయితే మీరు డెలివరీ చేయకూడదు. ఎవరి ఆర్టికల్స్ అయితే అక్కడికి వెళ్ళి డెలివరీ అయితే చేసుకోవాలి. మీకైతే A to Z ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిపోతుంది. ఓకే. నో ఆర్టికల్ ఇన్వాయిస్ టు ది బీట్ అంటే ఇంకా ఆర్టికల్స్ లేవన్నమాట. మనము ఆ యొక్క స్టేటస్ తెలుసుకోవాలంటే ఇక్కడ మీకు రిపోర్ట్ ఉంది కదా కింద లాస్ట్ వన్ రిపోర్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆర్టికల్ రిపోర్ట్స్ ఉంది కదా ఆర్టికల్ రిపోర్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. చూజ్ అన్ ఆప్షన్ రిమార్క్స్ గివెన్ రిమార్క్స్ పెండింగ్. ఏదైనా ఆర్టికల్స్ మనం ఇవ్వకపోతే అది పెండింగ్లో చూపిస్తుంది. రిమార్క్స్ ఇచ్చాం కాబట్టి రిమార్క్స్ గివెన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఏ రోజు డేట్ అయితే ఆ డేటు. సపోజ్ ఈరోజు చేసాం కాబట్టి 11/6 జనరేట్. ఇదిగా చూసారు కదా. సపోజ్ మనం అంటే నేను అంతకుముందు 2 ఆర్టికల్స్ తీసుకున్నానండి, అందుకని మీకైతే 5 చూపిస్తుంది. ఇప్పుడు మనకైతే 5 ఆర్టికల్స్ ఇక్కడ చూసారు కదా. డోర్ లాక్ డెలివరీ ఫస్ట్ ఆర్టికల్ డెలివరీ చేసామా, నెక్స్ట్ ఆర్టికల్ ఇన్సఫిషియెంట్ అడ్రస్, నెక్స్ట్ వన్ డోర్ లాక్. ఇట్లా క్లియర్గా మీకైతే మనకైతే ప్రింట్ అయితే వస్తుందండి. మీకైతే ప్రింటర్ ఒకటి ఇస్తారు. ఆ ప్రింటర్తో పాటు ఈ రిసిప్ట్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే రిపోర్ట్ అయితే మనం చూసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆర్టికల్ బల్క్ డెలివరీ అనుకోండి, అంటే ఎక్కువ వచ్చాయి ఒకేసారి డెలివరీ చేసుకోవచ్చు. ఇక్కడ మనకైతే లేవు కాబట్టి చూపిస్తుంది. ఇక్కడ మీరు బల్క్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈఎంఓ. సో ఈఎంఓ వచ్చింది మనకైతే ట్రెజరీ నుంచి క్యాష్ తీసుకుంటే వస్తుంది. ఒకసారి చెక్ చేద్దాం. దెర్ ఇస్ నో ఈఎంఓ నెంబర్ అంటే మనకి క్యాష్ ఇష్యూ చేసిన తర్వాత ఈఎంఓ వస్తుందంటే సేమ్ ఇదే విధంగా మనం అయితే డెలివరీ చేస్తాము, తీసేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మీకు ఎల్బి క్లియరెన్స్ ఉంది. ఎల్బి క్లియరెన్స్ అంటే లెటర్ బాక్స్ క్లియరెన్స్ అనమాట. దీన్ని క్లిక్ చేయగానే మీ యొక్క లెటర్ బాక్స్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేస్తాం. అండ్ ఇక్కడ ఎంప్లాయ్ ఐడి వచ్చేసింది ఆటోమేటిక్గా. ఎవరైతే చేస్తున్నారో ఇక్కడ లెటర్ బాక్స్ ఐడి నెంబర్ ఎంటర్ చేస్తాం లేదా స్కాన్ చేసేస్తాం.
నెక్స్ట్ పికప్ మేనేజ్మెంట్ ఉంది. ఇది అన్రిజిస్టర్డ్ ఆర్టికల్ డెలివరీ, అన్రిజిస్టర్డ్ కౌంట్ వాటికి కూడా బ్యాగ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ పికప్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ కస్టమర్ ఆర్టికల్స్ వాళ్ళు ఓన్గానే వాళ్ళ మొబైల్ నుంచి ఆర్టికల్ అనేది బుక్ చేసుకుంటారనమాట. సో పికప్ టైము అన్నీ ఇస్తారు. మీకేం చేస్తారంటే మీ యొక్క పోస్ట్ మాస్టర్ ఎస్పీఎం గారు ఆ పికప్ ఆర్టికల్ అయితే మీకు ఇష్యూ చేస్తారు. మీరు దాన్ని రిసీవ్ చేసుకుంటారు. పికప్ మేనేజ్మెంట్ అని దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడైతే డేటా అయితే వస్తుంది. వచ్చాక రిసీవ్ చేసిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్టికల్ రిసీవ్ చేసుకోవాలి. మీరు అక్కడికి వెళ్ళి దాన్ని పికప్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈ విధంగా అయితే మనం ఆర్టికల్ రిసీవ్ చేసుకోవాలి, అక్నాలెడ్జ్ ఆర్టికల్ డెలివర్ చేసుకోవాలి. సో ఈ వీడియో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.